ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కవితకు ఊరట లభించింది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సో హోరాహోరీగా అటు సుప్రీం కోర్టులో ఈడీ వర్సెస్ ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. సో ఈ నేపథ్యంలో ముకుల్ రోహత్కి వినిపించినటువంటి వాదనలతో ఏకీభవించినటువంటి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. సో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ మంజూరైంది. ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుదీర్ఘంగా గంటన్నర పాటు సాగినటువంటి వాదనలో ముకుల్ రోహత్గి వర్సెస్ ఈడీ జరిగినటువంటి ఈ వాదనలో ఉదయం నుంచి నెలకొన్నటువంటి ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కవితకు బెయిల్ మంజూరు చేసింది ద్విసభ్య ధర్మాసనం. గంటన్నర పాటు సుదీర్ఘంగా ఉదయం నుంచి సాగినటువంటి సుప్రీంకోర్టులో ఈడీ వర్సెస్ ముకుల్ రోహత్గి వాదనలో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఊరటనిచ్చింది. మొత్తంగా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఢిల్లీ తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఓవర్ టు యు. సో మొత్తం మీద 163 రోజుల ఉత్కంఠకు తెరబడింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అంటే ఈడీ కేసులో, సిబిఐ కేసులో, ఈ రెండు కేసుల్లో కూడా ప్రధానంగా షరతులతో కూడినటువంటి బెయిల్ను దాదాపుగా గంటన్నర సేపు ఇటు ఈడీకి సంబంధించినటువంటి న్యాయవాదులు, అలానే కవిత కేసును వాదిస్తున్నటువంటి సీనియర్ కాన్సుల్గా ఉన్నటువంటి ముకుల్ రోహత్గి సో ఈ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కవితకు ఈ రెండు కేసులకు సంబంధించి, సిబిఐ, ఈడీ కేసులకు సంబంధించినటువంటి బెయిల్ను, షరతులతో కూడినటువంటి బెయిల్ని కొద్దిసేపు క్రితమే గ్రాంట్ చేసింది. అయితే ఇంకా ఏం షరతులను విధించారు అనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి మనకు క్లారిటీ రావాల్సి ఉంది. సో మొత్తం మీద 163 రోజులు అంటే మార్చి 15వ తారీఖున కవితను ఈడీ అధికారులు తన నివాసంలో విచారణ జరిపి అక్కడే అరెస్ట్ చేశారు. సో ఆ తర్వాత 14 రోజుల పాటు కవితను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. సో ఆ తర్వాత కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత అనేక సార్లు కవితను విచారించిన తర్వాత సో ఎట్టకేలకు ఆమెను మళ్ళీ తిహార్ జైలుకు తరలించారు. సో ఇటీవల మనం చూసాం, ఆమెకు తీవ్రమైనటువంటి అనారోగ్య కారణాల నేపథ్యంలో 2 సార్లు ఆమెను తిహార్ జైలు నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ తిహార్ జైలు కూడా షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద కవితకు బెయిల్ వస్తుందా రాదా అన్న దాని మీద తెలంగాణ రాజకీయాలు చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ చర్చ జరిగింది. సో ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేసేటువంటి నేపథ్యంలో సో దాని ప్రభావం బీఆర్ఎస్ మీద కూడా పడిందనేటువంటి చర్చ పార్టీలో జరిగింది. ఫలితంగా ఆ పార్టీ ఒక్క లోక్సభ సీట్ను కూడా దక్కించుకోలేదు. దాదాపుగా 10 లోక్సభ సెగ్మెంట్లో డిపాజిట్ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద చాలా నిస్తేజంలో కనిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కవితకు బెయిల్ రావడం అనేటువంటిది ఒక ఉపశమనంగానే మనకు చెప్పుకోవచ్చు. 163 రోజుల పాటు కవిత జైల్లో మగ్గడం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కవిత బెయిల్ విషయంలోనే చర్చించుకోవడం, ఓవైపు పార్టీకి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆపరేషన్ ఆకర్షకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు చిక్కి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం, ముఖ్యంగా నిరాశలో బీఆర్ఎస్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కవితకు బెయిల్ రావడం అనేటువంటిది ఒకంత ఉపశమనంగానే మనకు చెప్పుకోవచ్చు. వాస్తవానికైతే కవితకు 2 నెలల క్రితమే బెయిల్ వస్తుందని చెప్పని చాలా ధీమాతో బీఆర్ఎస్ నాయకులంతా ఉన్నప్పటికీ కూడా అనేక కారణాల నేపథ్యంలో ఈ బెయిల్ వాయిదా పడుతూ వచ్చింది. అంటే కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరుపుతూ వచ్చింది. కొన్ని టెక్నికల్ అంశాలు కావచ్చు, సాంకేతిక పరమైనటువంటి అంశాల నేపథ్యంలో ఈ వాయిదా పడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ నేతల్లో కూడా ఉత్కంఠ అయితే కొనసాగింది.
సో ఈసారి ఖచ్చితంగా ఈ మంగళవారం అంటే ఇవాళ జరిగేటువంటి విచారణలో ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందనేటువంటి ఆశ పార్టీ నేతల్లో ఉంది. సో దానిలో భాగంగానే నిన్న మధ్యాహ్నం హరీష్ రావు కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఢిల్లీకి వెళ్లారు. సో కవితకు బెయిల్ వచ్చినట్టు ఒకవేళ బెయిల్ వస్తే కవితను ఇటు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకోసం ఒక ప్రత్యేక విమానాన్ని కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు అయితే కొంత సంతోషంలో ఉన్నారు. సో ఇటీవల కాలంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు 1 రోజుల పాటు సో కవితకు సంబంధించి బెయిల్ వస్తుందనేటువంటి ధీమాతో బీఆర్ఎస్ నేతలంతా కూడా ఉన్నారు. సో మొత్తం మీద మనం కనుక చూస్తే కొన్ని విచారణ పూర్తయింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకు అందాల్సి ఉంది. ఎందుకంటే మనం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఇదే కేసులో సో ఆయనకు సిబిఐ కేసులో బెయిల్ వచ్చి ఈడీ కేసులో బెయిల్ వచ్చింది, కానీ సిబిఐ కేసులో బెయిల్ రానటువంటి పరిస్థితి ఉంది. సో కానీ కవిత విషయంలో ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు కేవలం ఒక ఈడీ కేసులో మాత్రమే బెయిల్ వచ్చింది. ఇంకా సిబిఐ కేసుకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అంటే ఈ 2 కేసులకు సంబంధించి బెయిల్ వస్తేనే కవిత బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఇంకా విచారణ అయితే దాదాపుగా కొద్దిసేపటి క్రితం పూర్తయినట్టుగా తెలుస్తుంది. 1 గంటన్నర సేపు ఇటు 2 ప్రతివాదులకు సంబంధించి విచారణ అయితే జరిగింది. సో మనకు అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్, సో కవితకు ఈడీ కేసులో అలానే సిబిఐ కేసులో ఈ 2 కేసుల్లో కూడా బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో కవితని సాయంత్రం రిలీజ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విజయ్ చంద్రిక, థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్. కవితకు సుప్రీంకోర్టు